అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు ఇప్పుడు గుప్త నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు నుంచి అంటే 26/6/2025 నుంచి 4/7/2025 మనకు 4వ తేదీ జూలై వరకు ఈ గుప్త నవరాత్రులు ఉన్నాయి. గుప్త నవరాత్రులు అంటే మనందరికీ తెలిసిందే. మనం వారాహి నవరాత్రులను కూడా చెప్పుకుంటాం. ఇక నార్మల్గానే మనం మామూలుగా వచ్చే పంచమి, అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమికి ఎలా అయితే అమ్మవారిని పూజించుకుంటామో, ఇక ఈ గుప్త నవరాత్రుల్లో చక్కగా అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, ఎలా పూజించుకుంటే అమ్మవారి ఫలితాలు వస్తాయని మనందరికీ తెలిసిందే. ఎందువల్లంటే మామూలు రోజుల్లోనే అంత మంచి ఫలితాలు ఇచ్చే అమ్మ మనకు ఈ గుప్త నవరాత్రుల్లో వారాహిదేవిని పూజిస్తే ఇంకా ఎంత ఫలితాలు ఇస్తారో కదా. ఇక ఎలా పూజించాలి, అసలు మాకు పూజించే వీలు కాదు, మేము ఈ కలశం అవన్నీ పెట్టుకొని పూజించుకోవటం మా వల్ల కాదు, మేము వర్క్కి వెళ్ళే వాళ్ళం, మాకు ఇంట్లో అన్నీ కుదరదండి, అలా అనుకునే వాళ్ళు ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ గుప్త నవరాత్రులు ఈ 9 రోజులు వారాహి అమ్మని ఎవరైతే దీక్షగా నిష్టగా పూజిస్తారో తప్పకుండా ఆ తల్లి వారి కోరికలను నెరవేరుస్తుంది. ఎందువల్లంటే అమ్మవారికి పూజించిన వారికి ఇది జరగదు అనేదే ఉండదండి. వారాహి అమ్మవారిని పూజిస్తే మనకు శత్రుభయం ఉండదు, అలాగే జరగదు అన్న విషయం కూడా తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా ఓటమి అనేది కూడా ఉండదన్నమాట. వారాహి అమ్మని ఎవరైతే పూజిస్తారో వారికి గెలుపు అనేది తథ్యం. అంత మంచి ఫలితాలు ఇచ్చే ఆ తల్లిని మనం ఎలా ప్రార్థించినా, ఎలా పూజించుకున్నా ఆ తల్లి చక్కటి ఫలితాలను మనకిస్తుంది. మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది. మీరు ఒక సంకల్పం అనేది పెట్టుకొని అమ్మవారిని ఈ 9 రోజులు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మంత్రంతో మీరు పూజించినప్పుడు తప్పకుండా ఆ తల్లి మీకు ఒక ఏది కావాలంటే అది వశం చేసే ఒక యోగం అనేది అమ్మవారు కల్పిస్తారన్నమాట. చాలామంది ఈ నవరాత్రుల్లో నిష్టగా 9 రోజులు కలశం పెట్టి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కానీ కలశం అనేది పెట్టినప్పుడు చాలా నిష్టగా 9 రోజులు ఉండాలి. చాలామందికి కుదరదు. అలాగే కొంతమందికి ఫార్మాలిటీస్ అనేవి కూడా తెలియకపోవచ్చు. అసలు ఇవన్నీ చెయ్యలేని వారి కూడా చాలా సింపుల్గా, చాలా సులభంగా కూడా అమ్మవారిని మనం చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చు. ఎలా అంటే నార్మల్గా మన ఛానల్లో చూసుకున్నట్లయితే చాలా వరకు పంచమి గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నాం. పంచమి పూజ ఎలా అయితే చేస్తూ ఉంటామో అలాగే చేసుకోవచ్చు. మీరు కలశం పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే నిష్ఠ అంటే మనం ఈ 9 రోజులు నాన్ వెజ్ అనేది తినకుండా, అలాగే భార్యాభర్తలు అనేది కలవకుండా ఈ 2 పాటిస్తే సరిపోతుందన్నమాట. ఈ 2 మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాటించగలం. ఇక పీరియడ్స్ టైం మధ్యలో వచ్చినప్పుడు మీరు ఎన్ని రోజులు అనేది చేయగలిగారో అన్ని రోజులు అనేది చేసుకోవచ్చు. అంతేగాని అది పీరియడ్స్ టైం అనేది మన చేతుల్లో లేదు కాబట్టి అది భగవంతుని ఆజ్ఞ అనుకోవాలి. కానీ ఒక మాంసాహారం తినటమో లేదా భార్యాభర్తలు కలవడమో ఈ 2 అనేది మన చేతుల్లో ఉంటుంది. వాటిని అవాయిడ్ చేస్తే అమ్మవారికి మనం నిష్టగా ఉన్నామో అనే ఒక ఫీలింగ్ అనేది మనకే ఉంటుందన్నమాట. ఇక పాటించవలసిన ఈ 2 పద్ధతులు అనేది పాటిస్తే సరిపోతుంది. మరొక 3వ ఫార్మాలిటీ, ఒక రూల్ అనేది ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా మన నోటి నుంచి దుర్భాష రావటం, అలాగే అబద్ధాలు ఆడటం కూడా అమ్మవారు సహించరు అనమాట. అబద్ధాలు ఆడటం అనేది కూడా అమ్మవారు ఎప్పుడు ఇష్టపడరు కాబట్టి అబద్ధాలు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పూజ విధానానికి వస్తే, ఈ కలశం అవన్నీ పెట్టుకోలేకుండా మేము సులభతరంగా పూజ చేసుకోవాలి అనుకున్నవారు ఈ 26వ తేదీ నుంచి అంటే గురువారం నుంచి 4వ తేదీ వరకు కూడా మనం ఆ తల్లిని పూజించుకోవచ్చు కదా. అమ్మవారు రాత్రి దేవత కాబట్టి 6:30 పైన మనం చీకటి పడ్డాక ఈ అమ్మవారిని పూజించినప్పుడు మరింత రెట్టింపు ఫలితం ఉంటుందండి. కాబట్టి సాయంత్రం వేళ పూజా విధానం అనేది
చాలా ప్రీతికరం ఆ తల్లికి. కాబట్టి అప్పుడు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉన్నా లేదా అమ్మవారి పటం ఉన్నా సరే అమ్మవారికి మంచి సుగంధభరితమైన పువ్వులతో కానీ, అంటే మల్లె, జాజి, సన్నజాజి, సంపెంగ ఇలాంటి వాటి చక్కటి సుగంధభరితమైన పువ్వులతో అలంకరించుకోవటం, లేదా ఎర్రటి మందారాలు, కస్తూరీలు ఇలాంటి వాటిలో అలంకరించి పూజ అనేది చాలా ప్రీతికరం. అవి అలా చేసుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారికి పసుపు కుంకుమ అనేది పెట్టేసి మనం అమ్మవారికి ధూపం అనేది ఖచ్చితంగా, అమ్మవారికి ధూపం ప్రీతి కాబట్టి ధూపం వేయండి, సాంబ్రాణి ధూపం. ఆ సాంబ్రాణిలో కొంచెం పచ్చకర్పూరం వేసి కానీ మీరు ధూపం చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోవటమే కాకుండా అమ్మవారికి ఇష్టమైన ఆ పచ్చకర్పూరం వాసనతో మన ఇల్లు కూడా అమ్మవారి లక్ష్మీ కళతో నిండిపోతుంది. ఇక అమ్మవారి నైవేద్యానికి వస్తే మేము చేయలేమండి, ఎక్కువ ప్రసాదాలు అవి ఇవి అనేది చేయలేము అనుకున్న వారు కూడా నార్మల్గా మనం పంచమి పూజలు ఎలా చెప్తూ ఉంటామో ఒక పానకం అనేది, బెల్లం పానకం అనేది అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన ఒక ప్రసాదం. కాబట్టి పానకం పెట్టి పూజించుకోవచ్చు. లేదా గెనిసిగడ్డలు అంటే చిలకడ దుంపలు ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు, వేరుశెనగ గుళ్ళు ఉడికించి పెట్టచ్చు. అదేవిధంగా దానిమ్మ గింజలు ఒలిచి కొంచెం తేనె కలిపి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచి అమ్మవారి ప్రీతికరంగా మన పూజను అనేది స్వీకరిస్తారనమాట. ఇక కర్పూర హారతి, కడ్డీలు అవన్నీ కూడా దీపం, ధూపం, ఆరాధన అనేది యాజ్ యూజువల్గా మనం ఇచ్చేసుకోవచ్చు. కొంతమందికి డౌట్ వస్తుంది, మా దగ్గర అమ్మవారి విగ్రహం లేదండి, లేదా అమ్మవారి పటం లేదు, ఏం చేసుకోవాలి ఈ నవరాత్రుల్లో అనేటప్పుడు మీరు చక్కగా పసుపుతో మనం చక్కగా వినాయకుడిని పడతాం కదా మనం కొన్నిసార్లు, అలా వినాయకుడిని పెట్టుకునేలాగానే కొంచెం పసుపు ముద్ద చేసి పసుపు కుంకుమ అలంకరించుకొని ఆ పసుపు ముద్దే అమ్మవారిగా మనం వారాహి అమ్మవారిగా భావించి యాజ్ యూజువల్గా మనం పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా 9 రోజులు కూడా ఏదో ఒక దీపం అనేది మనం పెట్టుకోవచ్చండి. అమ్మవారి ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టి ఒక పిడికెడు కందిపప్పు పెట్టి ప్రమిదిలో దీపం పెట్టి ఒకరోజు ఆ దీపం, ఒకరోజు తమలపాకుల దీపం అంటే తమలపాకు మీద దీపం పెట్టడం, మరొక రోజు మందార ఆకుల మీద దీపం, మందార పువ్వుల మీద దీపం, అలాగే గోరింటాకు కొంచెం తూసి గోరింటాకుల మీద దీపం పెట్టుకోవచ్చు. అదేవిధంగా గోరింటాకు పువ్వు ఉంటుంది, చాలా సుగంధభరితంగా ఉంటుంది. ఆ గోరింటాకు పువ్వులు దూచి మనం దానిపైన దీపం పెట్టిన అమ్మవారు ఎక్కడున్నా మీకు భక్తికి వచ్చేస్తారనమాట. గోరింటాకు పువ్వు అంటే చాలా ఇష్టం వారాహి అమ్మకి. ఇలా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన దీపారాధన చేసి అమ్మవారిని పూజించుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారికి ఒకరోజు యాలకుల మాల, ఒకరోజు లవంగాల మాల, తమలపాకుల మాల, శంకు పువ్వుల మాల, పసుపు కొమ్ములు మాలగా అల్లి ఒకరోజు పువ్వుల మాల, ఇలా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కూడా ఆ తల్లికి పూలమాల అనేది సమర్పించుకొని పూజించుకోవచ్చు. ఎలా పూజించినా, మనం ఏ పదార్థాలతో పూజించినా భక్తి అనే ఒక నమ్మకం అనే ఒక భక్తి అనేది మనలో ఆ తల్లి మీద పెట్టుకొని మనకున్న దాంట్లో కూడా అమ్మను పూజించుకున్నప్పుడు తప్పకుండా ఆ తల్లి మనల్ని కరుణించి మనకు ఆశీర్వాదం అనేది ఇస్తుంది. ఇలా భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఈ 9 రోజుల లోపలే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు అమ్మవారు దర్శన భాగ్యం కూడా కల్పిస్తారు. ఇక అమ్మవారి నైవేద్యాలు అయిపోయినాయి. ఇక అమ్మవారి మంత్రాలకు వస్తే మనకు నచ్చిన పేరుతో, మనకు నచ్చిన నామంతో అమ్మవారిని ఎలా పిలుచుకున్నా కూడా ఆ తల్లి మనకు కరుణ కల్పిస్తుంది. చాలామందికి అపరాజిత ఇష్టం, కొంతమందికి నర్పవి అనేది చాలా బాగా అమ్మవారు దర్శన భాగ్యం కల్పించారు, మా కోరిక తీరింది అనుకున్న వాళ్ళు ఉంటారు. అలాగే వజ్రఘోషం, చాలా పవర్ఫుల్ అయిన వజ్రఘోషం అనే మంత్రం కూడా మనం ఒక 108 సార్లు ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు. అలాగే వారాహి అమ్మ మూల మంత్రం అనేది కూడా చాలా పవర్ఫుల్ అండి. ఈ 9 రోజులు తప్పకుండా వారాహి అమ్మ మూల మంత్రాన్ని 9 సార్లు చెప్పుకోండి. మీ కోరిక నెరవేరదు అన్నమాటే ఉండదు, తప్పకుండా నెరవేరే తీరుతుంది. అలాగే అమ్మవారి 12 నామాలు కూడా చెప్పుకోవచ్చు ఈ 9 రోజులు. అది ఫ్రెండ్స్ చాలా సులభంగా మీరు యాజ్ యూజువల్గా మనం ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో ఆ తల్లిని మనకున్న వస్తువులతో మన స్తోమతకి తగ్గట్టు కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. అది మనకు అనుకూలంగా కూడా చేసుకోవచ్చు.
మనం రాత్రి 9 గంటలు 10 గంటల వరకు కూడా అమ్మవారిని, వారాహి అమ్మవారిని పూజించుకోవచ్చు. ఆఫీసులకు వెళ్ళి వచ్చా కూడా పనులన్నీ చేసుకుని కూడా చక్కగా ఒక అరగంట సమయం అనేది ఆ తల్లికి కేటాయించి పూజ అనేది చేసుకున్నప్పుడు ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.